బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కొత్త సీఎస్ గా అయితే నీరబ్ ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. కాగా ఈయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వైసీపీకి చెందిన నేతలు ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఇక మరోవైపు అధికారుల మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. కాగా ఈయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి ప్రస్తుతం సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ప్రస్తుతం సెలవులో వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ఆయన నీరబ్ కుమార్ ని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే ఆయన ముందస్తుగా కూడా సెలవు అడిగినటువంటి నేపథ్యంలో అదేవిధంగా అటు వైసీపీకి అనుకూలంగా పనిచేయటం, అదేవిధంగా భూ వివాదంలో కూడా మరి జవహర్ రెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా ఆయన సెలవు పెట్టుకున్నాడు. సెలవు మీద వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు కేంద్రం నీరబ్ కుమార్ కి ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈయన ఏదైతే మరి పర్యావరణ శాఖ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అదేవిధంగా ఆయన మంచి పేరున్నటువంటి వ్యక్తి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత 12వ తారీఖు ముఖ్యమంత్రి తర్వాత మరి ఈయన కంటిన్యూ అవుతారా, మరి మరొకరు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ప్రస్తుతం ఈయనైతే నియమించినటువంటి పరిస్థితి. మరి 12 తర్వాత సీఎం గా చంద్రబాబు పగ్గాలు పట్టిన తర్వాత మరి కొంత పాలనలో పక్షాలను ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.